హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. రోహిత్ వైపు తిరిగి చెప్పండి అని అంటుంది. అది అది అంటూ తడబడుతుంటే అర్థం కాక చూస్తూ ఉంటుంది తన్వి. మనం ఎలాగో ఫ్రెండ్స్ అయిపోయాం కదా, ఇంకా సోఫాలో ఎందుకు, బెడ్ మీద పడుకోవచ్చు కదా నువ్వు కూడా అంటూ అడుగుతాడు. తన్వి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. అంటే అని అడుగుతుంది తన్వి. ఏమీ లేదు, ఎలాగో మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా, ఇంక నువ్వు సోఫాలో ఇబ్బంది పడటం ఎందుకు, బెడ్ మీద నువ్వు ఆ చివర నేను ఈ చివర పడుకుందాం, మధ్యన పిల్లోస్ అడ్డుగా పెడదాం అంటూ చెప్తాడు సాధ్యమైనంతగా తన గొంతులో తడబాటుని తెలియనివ్వకుండా. ఆశ్చర్యం నుండి తేరుకున్న తన్వి మౌనంగా లేచి తలదించుకొని బెడ్ దగ్గరకు వస్తుంది. రోహిత్ మొహంలో చిరునవ్వు వస్తుంది. థ్యాంక్స్ అని చెప్పి మధ్యలో పిల్లోస్ అడ్డుగా పెడతాడు. తన్వి చిన్నగా నవ్వి బెడ్ మీద ఒక చివరకు పడుకుంటుంది. తన్వి ప్రజెన్స్ని ఫీల్ అవుతూ అతను కూడా మరోవైపుకు తిరిగి పడుకుంటాడు. నిద్రపోదాము అని ఎంత ట్రై చేసినా తన్వి స్పర్శ అలవాటు పడిన రోహిత్కి నిద్ర పట్టదు. చాలాసేపు దొర్లి ఇక నిద్ర పట్టక తన్వి వైపు తిరుగుతాడు రోహిత్. తన్వి గాఢ నిద్రలో ఉంటుంది. కొంచెం ముందుకు జరిగి తను నిద్రపోతుందో లేదో క్రాస్ చెక్ చేసుకుంటాడు. తన్వి పడుకుంది అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత మెల్లగా మధ్యలో అడ్డుపెట్టిన దిండ్లని మూలకు పెట్టేస్తాడు. తన్వి దగ్గరికి వచ్చి ఆమె హృదయం మీద తల పెట్టుకొని ఆమెను చుట్టుకుంటాడు. అప్పుడు ప్రశాంతంగా అనిపించి అతని పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఇక కూల్గా నిద్రపోతాడు. తన సొంతం అనుకున్న ప్లేస్లో పడుకున్న తర్వాత 10 నిమిషాలకే నిద్రలోకి జారుకుంటాడు రోహిత్. మధ్యరాత్రిలో మెలకువ వచ్చిన తన్వి తన మీద బరువుగా అనిపించడంతో కళ్ళు తెరిచి క్రిందకు చూస్తుంది. రోహిత్ తన మీద పడుకొని నిద్రపోవడం చూసి ఆమె ఆనందం హద్దులు దాటుతుంది. కదలకుండా ఇష్టంగా అతని తల మీద ముద్దు పెట్టుకొని అతని చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుంటుంది తన్వి. ప్రియసఖి చేతులు తనను చుట్టుకోవడం నిద్రలోనే రోహిత్ మనసుకి తెలిసిందేమో మరింతగా ఆమెను హక్ చేసుకుని పడుకుంటాడు. తన్వి నవ్వుకుంటుంది. మార్నింగ్ మాల్ దగ్గర ఆ కుర్రవాళ్ళకి నా భార్య మిసెస్ తన్వి రోహిత్ చంద్ర అని చెప్పడం గుర్తుకు వచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తన్వికి. అతని మనసులో తన పట్ల ప్రేమ ఆమెకి అర్థమవుతుంది. హ్యాపీగా రోహిత్ గురించి ఆలోచనలతో నిద్రలోకి జారుకుంటుంది తన్వి. ఎప్పట్లాగా వేకుజామునే లేచి తన్వి మీద నుండి లేచి ప్రక్కకి జరిగి పడుకుంటాడు రోహిత్. రోజులు గడుస్తూ ఉంటాయి. రోజు తన్వి నిద్రపోయాక ఆమె హృదయం మీద పడుకొని నిద్రపోవడం, ఆమె లేవకముందే లేచి వేరే వైపు తిరిగి పడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది తన్వికి తెలిసినా అంత ఆనందం దూరం చేసుకోలేక తెలియనట్లుగానే ఉంటుంది. ఒకరోజు ఆఫీస్లో మీటింగ్ అయిపోయిన తర్వాత ఎప్పటిలానే తన్వి ఆలోచనలు రోహిత్ని చుట్టుముడతాయి. ఎందుకు నేను తన్వికి బాగా అలవాటు పడిపోయాను అనుకుంటాడు రోహిత్. చాలాసేపు ఆలోచించిన తర్వాత తన ప్రవర్తనపై ఒక క్లారిటీకి వస్తాడు. తన్వి అంటే తనకు అమితమైన ప్రేమ అని గుర్తించి చిన్నగా నవ్వుకుంటాడు. మరి తన్వికి అంటూ ఆలోచనలో పడిన అతనికి తనని చూడగానే అందం సిగ్గుతో కందిపోయే మోము, తన మాట కోసం తప్పించే మనసు, తన ప్రేమ కోసం పరితపించే ఆమె చూపు అన్నీ గుర్తుకు వచ్చి అతని ప్రశ్నకి వెంటనే జవాబు దొరుకుతుంది. వెంటనే రోహిత్ మనసంతా సంతోషంగా మారిపోతుంది. ఇక నిన్ను వదులుకోను తన్వి, మా అమ్మలాంటి అమ్మాయి వస్తుంది అని పెళ్ళి వద్దు అనుకున్నాను, కానీ నీలాంటి బంగారం దొరికాక నిన్ను ఎందుకు దూరం చేసుకుంటాను, అతి తొందరలో మన ప్రేమని మరో స్టెప్ ముందుకు తీసుకువెళ్ళి మన అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తాను అని అనుకుంటాడు. తన జీవితం గురించి ఒక అందమైన నిర్ణయం తీసుకున్నాక ప్రశాంతంగా వర్క్లో మునిగిపోతాడు రోహిత్. కిచెన్లో నుండి తన రూమ్లోకి వెళ్తూ స్టెప్స్ ఎక్కుతున్న తన్వి అనుకోకుండా డేవిడ్ రూమ్ వైపు చూస్తుంది. దీపం ఒక్కసారిగా కొండెక్కుతుంది. తన్వి షాక్ అవుతుంది. పరుగున వచ్చి చూస్తుంది.
ఆయిల్ ఫుల్గానే ఉంది. కానీ దీపం ఎందుకు కొండెక్కింది? ఏదైనా అశుభం జరగబోతుందా అనుకుంటూ భయపడుతుంది. దీపం మరలా వెలిగించి చల్లగా చూడమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. అన్యమనస్కంగానే మరలా తన రూమ్లోకి వస్తుంది. రూమ్ క్లీన్ చేస్తుంటే తన చేయి తగిలి స్టూల్ మీద ఉన్న గాజు గ్లాస్ కింద పడి ముక్కలవుతుంది. జాగ్రత్తగా అంతా నీట్గా క్లీన్ చేస్తుంది. కానీ భయంగానే ఉంటుంది ఆమెకి. శుక్రవారం రోజు ఈ అశుభాలు ఏమిటి దేవుడా? దీపం కొండెక్కడం ఏంటి? గాజు గ్లాసు ముక్కలవ్వడం ఏంటి? ఏది సవ్యంగా లేదు. ఆమె మనసు కంగారుగా అనిపిస్తుంది. అలాగే సాయంత్రం వరకు గడిపేస్తుంది. ఆ విషయాలను పక్కన పెట్టి రువిక వచ్చే టైం అయింది అని స్నాక్స్ రెడీ చేయడానికి అంతా సిద్ధం చేసుకుంటుంది తన్వి. ఆ పనిలో పడి తన దిగుల్ని తాత్కాలికంగా మర్చిపోతుంది. రోజు వచ్చే టైం దాటిపోయినా ఇంకా రువిక ఇంటికి రాకపోవడంతో కంగారు ఎక్కువ అవుతుంది తన్వికి. ఆమె అలా కంగారు పడుతూ ఉండగానే తన్వి మొబైల్ రింగ్ అవుతుంది. రువిక గురించి ఆలోచిస్తూ మొదట లిఫ్ట్ చేయలేదు. మరలా ఆగకుండా రింగ్ అవుతుంటే కొంత చిరాగ్గానే కాల్ లిఫ్ట్ చేస్తుంది తన్వి. అవతల వాళ్ళు చెప్పింది విని షాక్తో అలాగే ఉండిపోతుంది తన్వి. కళ్ళు వర్షిస్తూ ఉంటాయి. గుండెల నిండుగా బాధ నిండగా ఏడుస్తూ ఏ హాస్పిటల్ అంటూ అడుగుతుంది. వాళ్ళు డీటెయిల్స్ చెప్పి కాల్ కట్ చేస్తారు. తన్వి వెంటనే ఏడుస్తూ రోహిత్కి కాల్ చేస్తుంది. ఆమె కాల్ లిఫ్ట్ చేసిన రోహిత్ తన్వి ఏడుస్తూ ఉంటే కంగారుగా సీట్లో నుండి లేచి నిలబడతాడు. ఏమైంది తన్వి అంటూ. రోహిత్ గారు, రుహికి యాక్సిడెంట్ అయిందట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. తన మొబైల్లో లాస్ట్ కాల్ నాది ఉండటంతో నాకు కాల్ చేశారు అంటూ ఏడ్చేస్తుంది. చిన్నప్పటి నుండి అపురూపంగా పెంచుకున్న చెల్లికి యాక్సిడెంట్ అని తెలియగానే అతనికి గుండెని మెలిపెట్టిన బాధ. కళ్ళల్లో నీళ్లు నిండగా ఏ హాస్పిటల్ అంటూ అడుగుతాడు. తన్వి చెప్పగానే నువ్వు ఏడవకు, నానికి నిదానంగా చెప్పి ఇద్దరూ బయలుదేరి రండి, నేను ఇంటి నుండి ఇటే వచ్చేస్తాను అంటూ చెప్పి కాల్ కట్ చేస్తాడు రోహిత్. తన్వి చేతుల్లో మొహం దాచుకొని ఏడ్చేస్తుంది. రుహితో అంతగా అనుబంధం పెనవేసుకుపోయింది ఆమెకి. మెల్లగా తేరుకొని రాజశ్రీ రూమ్ దగ్గరికి వస్తుంది. బాగా ఏడ్చేసినట్లు ఉన్న తన్వి మొహం చూసి రాజశ్రీ కంగారు పడుతూ ఏమైందే అంటూ ఆమె దగ్గరికి వస్తుంది. అమ్మమ్మ, రూహికి యాక్సిడెంట్ అయిందట, హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అంటుంది మరలా ఏడుపుని నొక్కిపెట్టి. ఏం మాట్లాడుతున్నావే అంటుంది కంగారు పడుతూ తనని తాను తమాయించుకుంటూ. ఆమె పరిస్థితిని చూసి ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి వాటర్ ఇస్తుంది. వాటర్ త్రాగి కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత ఆమె కనులలో నీరు నిలబడుతుంది. చిన్నప్పటి నుండి అపురూపంగా తన చేతుల మీదుగా పెంచింది కనుక. మీరు దిగులు పడకండి, తనకి ఏమీ కాదు, వెళదాము ప్లీజ్ అని అంటుంది. కళ్ళు తుడుచుకొని బాధను అణుచుకుంటూ తన్వి వెంట బయలుదేరుతుంది రాజేశ్వరి. ముందుగా హాస్పిటల్కి రోహిత్ చేరుకుంటాడు. వివరాలు తెలుసుకొని ఎమర్జెన్సీకి చేరుకుంటాడు. అక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది రుహికకి. చెల్లిని గాయాలతో చూసిన రోహిత్ బాధ వర్ణనాతీతం. అప్పుడే డాక్టర్ బయటకు వస్తారు. బాధను తమాయించుకుంటూ అతని దగ్గరికి వెళ్తాడు రోహిత్. డాక్టర్, మా చెల్లికి ఎలా ఉంది అంటూ అడుగుతాడు లోపల ఉన్న రుహిని చూపించి. ఆ పేషెంట్ తాలూకా మీరేనా అని అడుగుతాడు. అవును డాక్టర్, తను నా చెల్లెలు, అంతా ఓకేనా అని అడుగుతాడు రోహిత్. గాయాలయ్యాయి యాక్సిడెంట్ వలన, కానీ ప్రాణాలకు ప్రమాదం లేదు, ఆపరేషన్ చెయ్యాలి, మీకోసమే చూస్తూ ఉన్నాం, మీరు ఫార్మాలిటీస్ క్లోజ్ చేస్తే మేము సర్జరీ చేస్తాము అని చెప్తాడు డాక్టర్. వెంటనే కన్సెంట్ ఫామ్ మీద సైన్ చేసి బిల్ కట్టేస్తాడు రోహిత్. రుహికాని వెంటనే ఆపరేషన్కి తీసుకుని వెళ్ళిపోతారు. తనని అలా తీసుకుని వెళ్ళటం, ఇలా లోపలికి అడుగు పెడతారు తన్వి వాళ్ళు. డీటెయిల్స్ కనుక్కొని థియేటర్ వైపుకు వస్తారు. వాళ్ళు వచ్చేసరికి రోహిత్ చైర్లో కూర్చొని ఉంటాడు డల్గా. ఎలా ఉంది రోహిత్ గారు అంటూ కంగారు పడుతూ అడుగుతుంది తన్వి. వాళ్ళిద్దరి మొహాలు చూస్తాడు రోహిత్. తన్వి బాగా ఏడ్చినట్లుగా ఉంది అని అర్థమైపోతుంది. రాజేశ్వరి మొహంలో కూడా బాధ, కంగారు కనిపిస్తుంటే ఇద్దరిని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోబెడతాడు. కంగారు పడకండి, యాక్సిడెంట్ వలన దెబ్బలు బాగా తగిలాయి, ఆపరేషన్ చేస్తున్నారు, కానీ ప్రాణభయం లేదు, మీరు కంగారు పడకండి అంటూ చెప్తాడు. ఇద్దరికీ కొంత ఊరట లభించిన ఆపరేషన్ గురించి గుర్తుకు వచ్చి బాధగా అనిపిస్తుంది.
అమ్మా అమ్మా అంటూ తన చుట్టూ తిరిగే రుహికి ఇలా కావడం తన్వి తట్టుకోలేకపోతుంది. చిన్నగా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఎవరిని ఓదార్చే పరిస్థితుల్లో లేరు. అందరూ ఎవరి ఆలోచనలో వారు ఉంటారు. సుమారు 2 గంటల తర్వాత ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది. డాక్టర్ బయటికి రాగానే అందరూ ఎదురు వెళ్తారు. ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతారు. చెప్పానుగా, ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. దెబ్బలు బాగా తగలటం వలన ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. తొందరలోనే కోలుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్. అందరూ అక్కడే కూర్చుంటారు. కొన్ని గంటల తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. ఒక్కొక్కరు వెళ్ళి చూసి వస్తారు. రూహికాకి ఇంకా స్పృహ రాలేదు. తన్విని, రాజేశ్వరిని ఇంటికి వెళ్ళమంటాడు రోహిత్. కానీ ఇద్దరు ససేమిరా అనడంతో ఇక హాస్పిటల్ వాళ్లతో మాట్లాడి అక్కడే ఒక రూమ్ తీసుకుంటాడు. మామూలుగా ఫ్రెష్ అవ్వండి, రేపు మార్నింగ్ మనిద్దరం వెళ్ళి మీకు కావాల్సినవి తీసుకుని వద్దాం అని తన్వికి చెప్పి వాళ్ళకి ఫుడ్ తీసుకొని రావడానికి వెళ్తాడు. ఇద్దరు ఫేస్ వాష్ చేసుకొని కూర్చుంటారు. కొద్దిసేపటికి రోహిత్ ఫుడ్ తీసుకొని వచ్చి ఇద్దరిని తినమంటాడు. ఇద్దరు ససేమిరా అనడంతో రోహిత్ కోపంతో ఒక చూపు చూస్తాడు తన్వి వైపు. వెంటనే ప్యాకెట్ తీసుకొని రాజేశ్వరికి ఇస్తుంది తినమని. ఆమె వద్దు అన్న బ్రతిమాల తినిపిస్తుంది. ఆమె తిన్న తర్వాత మరో పార్సిల్ విప్పి రోహిత్ ముందు పెడుతుంది తన్వి. నేను ఆల్రెడీ తినే వచ్చాను అంటూ మొహం తిప్పుకుంటాడు రోహిత్. రోహిత్ తినలేదు అని తన్వికి అర్థం అవ్వడంతో విసురుగా మొహం తన వైపుకు తిప్పి నోట్లో పెడుతుంది. మౌనంగా తినడం మొదలు పెడతాడు రోహిత్ మారు మాట్లాడకుండా. మా అందరినీ చూసుకోవాల్సింది మీరే, మీరు బాగుంటేనే మమ్మల్ని చూసుకోగలరు అంటూ తనకి తినిపిస్తూ ఉంటుంది. నువ్వు కూడా తిను అని రోహిత్ చెప్పడంతో అతనికి తినిపిస్తూ తను కూడా తినేస్తుంది. రాజేశ్వరిని రెస్ట్ తీసుకోమని చెప్పి ఇద్దరు మరలా ఐసీయూ దగ్గరికి వస్తారు. అక్కడ చైర్లో కూర్చుంటారు. ఇద్దరికి మనసు నిండా దిగులు. కన్నీరు కారుస్తున్న తన్విని చూసి భుజం చుట్టూ చేయి వేసి దగ్గర తీసుకుంటాడు రోహిత్. రోహిత్ని గట్టిగా హత్తుకొని మరింతగా ఏడుస్తుంది తన్వి. కూల్ మా, కొన్ని రోజుల్లో రుహిని డిశ్చార్జ్ కూడా చేస్తారు. నువ్వు అంతలా ఏడవకు. అసలే రుహి గురించి చెప్పలేనంత బాధగా ఉంటే నీ ఏడుపు నాకు మరింత బాధగా ఉంది. నేను నిన్ను ఇలా చూడలేను ప్లీజ్ అనడంతో తన్వి కళ్ళు తుడుచుకొని రోహిత్ని హత్తుకొని అలాగే ఉండిపోతుంది. మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది తన్వి. అదే దిగులుతో రోహిత్ తనని గట్టిగా పట్టుకొని అలానే తల గోడ కాంచుతాడు. మధ్యరాత్రి కళ్ళు తెరిచిన రోహిత్ తన మీద అలానే నిద్రపోతున్న తన్విని మెల్లగా గోడ కాంచి వెళ్ళి ఒకసారి రుహికాని చూసి వస్తాడు. ఇంకా స్పృహ రాలేదు. మరలా వచ్చి బయట కూర్చుంటాడు. రోహిత్ వచ్చి కూర్చున్న కొద్దిసేపటికి తన్వి కళ్ళు తెరుస్తుంది. ఎక్కడికి వెళ్ళారు? రుహికా దగ్గరకా? ఎలా ఉంది అని అడుగుతుంది. అలాగే ఉంది, ఇంకా స్పృహ రాలేదు అంటూ చెప్తాడు రోహిత్. మౌనంగా ఉండిపోతుంది. ఉదయానికల్లా స్పృహలోకి వస్తుంది. నువ్వు బాధపడకు అని చెప్తాడు ఆమె చేయి పట్టుకొని. అంటుంది తన్వి. తెల్లవారుతుంది. రాజేశ్వరి లేచి అక్కడికి రాగానే ఇద్దరూ లేచి నిలబడతారు. రుహికి స్పృహ వచ్చిందా అని అడుగుతుంది రాజేశ్వరి. లేదు నాని, ఇంకా టైం పడుతుందట. అయితే నేను ఇక్కడ ఉంటాను, మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కావాల్సినవి తీసుకొని రండి అని చెప్పగానే సరే అంటూ ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు. కొద్దిసేపటికి ఇంటికి చేరుకుంటారు. తన్వి ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి లైట్గా ఇడ్లీ చేద్దాం అనుకుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రోహిత్, ఏమీ అవసరం లేదు, మనకు అన్నీ క్యాంటీన్లో దొరుకుతాయి, రుహి కోసం హాస్పిటల్లో వాళ్లే చూసుకుంటారు అని చెప్పటంతో సరే అని ఆ పని ఆపేసి రూమ్లోకి వెళ్తుంది. తనకి కావాల్సినవి అన్నీ సర్దుకొని తర్వాత రాజేశ్వరి కూడా అన్నీ సర్దుకొని రూహి కోసం కూడా కొన్ని డ్రెస్సెస్ పెట్టుకుంటుంది. డిశ్చార్జ్ అప్పుడు అవసరమేమో అని. రోహిత్ ల్యాప్టాప్ అవి పెట్టుకుంటుంటే తనవి కూడా తన్వీనే ప్యాక్ చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయి హాస్పిటల్కి బయలుదేరతారు. దారిలో మూర్తి గారికి కాల్ చేసి విషయం చెప్తుంది తన్వి. మూర్తి గారు, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము అని చెప్పి కాల్ కట్ చేస్తారు. అంకుల్ వాళ్ళని ఎందుకు కంగారు పెట్టడం అని అడుగుతాడు రోహిత్. చెప్పాలండి, ఇంత జరిగినా చెప్పకపోతే అయిన వాళ్ళకి చెప్పలేదు అని తర్వాత బాధపడతారు అని అంటుంది తన్వి. ఓహ్ అని అంటాడు. అంతా విని ఇవేమి తెలియని రోహిత్.
ఇద్దరూ కొద్దిసేపటికి హాస్పిటల్కి చేరుకుంటారు. దారిలో కావ్యకి కూడా కాల్ చేసి చెప్తుంది. రాజేశ్వరిని ఫ్రెష్ అవ్వడానికి పంపిస్తారు. ఆమెతో పాటుగా రూమ్కి వెళ్ళి వాళ్ళు తెచ్చినవి అన్నీ రూమ్లో పెట్టేస్తుంది తన్వి. కొద్దిసేపటి తర్వాత రుహికాకి స్పృహ వస్తుంది. అమ్మా అని అంటూ కలవరిస్తూ ఉంటుంది. నర్స్ బయటకు వచ్చి మీ పేషెంట్కి స్పృహ వచ్చింది అమ్మా అంటూ కలవరిస్తుంది. వాళ్ళ అమ్మని ముందుగా లోపలికి పంపించండి అని చెప్పి వెళ్ళిపోతుంది నర్సు. స్పృహ వచ్చింది అనగానే అందరూ సంతోషపడతారు. వెళ్ళు, నిన్నే కలవరిస్తుంది అంటాడు రోహిత్ చిన్నగా నవ్వి. తన్వి పరుగున వెళ్తుంది లోపలికి. వీళ్ళిద్దరిది ఏ జన్మ బంధమోరా, నీకు తన్వి మాత్రమే సరైన భార్య అంటుంది వెళ్తున్న తన్విని చూస్తూ రాజేశ్వరి. రోహిత్ చిన్నగా నవ్వుకుంటాడు. లోపలికి వెళ్ళిన తన్వి రుహిక తల నిమురుతూ రూహి అంటూ పిలుస్తుంది. అమ్మా అంటూ చిన్నగా కళ్ళు తెరుస్తుంది. రుహిక నుదుట మీద ముద్దు పెట్టి ఏడ్చేస్తుంది తన్వి. నేను బాగానే ఉన్నాను మా, ప్లీజ్ ఏడవకు అంటుంది చిన్నగా. కొద్దిసేపటికి తేరుకొని ఆమెతో మాట్లాడి మీ అన్నయ్య వాళ్ళని పంపిస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది తన్వి. ఆమె వచ్చిన తర్వాత మిగతా ఇద్దరూ వెళ్ళి చూసి వస్తారు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ వచ్చి చెక్ చేసి 1 గంటలో రూమ్కి షిఫ్ట్ చేస్తాము అని చెప్పి వెళ్ళిపోతారు. మంచి సౌకర్యాలు ఉన్న రూమ్ తీసుకుంటాడు రోహిత్. 1 గంట తర్వాత రుహికాని రూమ్కి షిఫ్ట్ చేస్తారు. మధ్యాహ్నం అటు నుండి కావ్య, మరోవైపు నుండి మూర్తి గారు అందరూ చేరుకుంటారు. ఆయనకి కుదరలేదు, వీలు చూసుకొని వస్తాను అని చెప్పమన్నారు. అందుకే పాపని అత్తయ్య వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చాను అని చెప్తుంది కావ్య. అమ్మయ్యా అనుకుంటుంది తన్వి. అందరూ రుహికని పలకరిస్తారు. తమకి కావాల్సిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని రుహికకి హ్యాపీగా అనిపిస్తుంది. మీకు హోటల్ ఫుడ్ వద్దు బాబు, నేను ఇంటి దగ్గర ఉండి మీకు 3 పూట్ల అన్నీ పంపిస్తాను, మీ మామయ్య గారు తీసుకుని వస్తారు అని చెప్తుంది రూప. ఎందుకు అత్తయ్య మీకు శ్రమ, ఇక్కడే తినేద్దాం, మీరు పనులన్నీ మానుకొని ఇక్కడ ఉండాలి అన్నా ఇబ్బందే కదా అని అంటాడు రోహిత్. మీకన్నా మాకు ముఖ్యమైన పనులు ఏమీ లేవు బాబు, రూపా చెప్పినట్లు కానివ్వు, రుహిక ఇంటికి వచ్చిన తర్వాతనే మేము వెళ్ళేది అని అంటాడు స్థిరంగా మూర్తి. వాళ్ళ అభిమానానికి ఇన్ని రోజులుగా తాము ఏం మిస్ అయ్యామో అర్థమవుతుంది రోహిత్కి. సరే మామయ్య మీ ఇష్టం, కానీ వదిన మాత్రం బయలుదేరవలసిందే అని అంటాడు స్థిరంగా. తన్వి జరిగేది చూస్తూ ఉంటుంది. నేను కూడా ఉంటాను అంటుంది కావ్య. వద్దు, ఇప్పుడు రుహికను చూశారు కదా, తను బాగానే ఉంది, మీరు పాపని వదిలేసి ఇక్కడ ఉండవద్దు, అందరము ఉన్నాం కదా, కొద్దిసేపట్లో మీరు బయలుదేరండి అని అంటాడు రోహిత్. అందరూ అదే మాట మీద ఉండటంతో గంట తర్వాత కావ్య బయలుదేరి వెళ్ళిపోతుంది. బాబు ఒకసారి తన్విని పంపితే ఏవి ఎక్కడ ఉన్నాయో నాకు చూపించి వస్తుంది, నేను మీకు రాత్రికి భోజనం పంపిస్తాను అని అంటుంది రూప. అలాగే అత్తయ్య, మీతో తన్విని తీసుకుని వెళ్ళండి, తను మీకు అన్నీ చూపించి ఫ్రెష్ అయి వస్తుంది. ఈరోజు నైట్కి మీరు ఇబ్బంది పడవద్దు, మేము ఇక్కడ తినేస్తాం, రేపు మార్నింగ్ నుండి పంపించండి చాలు. అలాగే ఫుడ్ రెడీ అవ్వగానే కాల్ చేస్తే నేను డ్రైవర్తో మన కార్ని పంపిస్తాను, మామయ్య అందులో వచ్చేయవచ్చు, మరలా ఆటోలు వద్దు అంటాడు. సరే బాబు అంటాడు మూర్తి. అలా రోజు రూప 3 పూట్ల ఇంటి దగ్గర నుండి పంపిస్తూ ఉంటే మూర్తి హాస్పిటల్కి తీసుకుని వస్తూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురు మాత్రం ఇక్కడే హాస్పిటల్లో ఉండిపోతారు. అప్పుడప్పుడు ఆఫీస్ వర్క్, ల్యాప్టాప్ ఉండటంతో మేనేజ్ చేసేవాడు రోహిత్. తన్వి అయితే రుహిని కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకునేది. అది చూసి రోహిత్, రాజేశ్వరి మనసు ఆనందంతో నిండిపోయేది. చూస్తుండగానే రుహికకు తగ్గి డిశ్చార్జ్ చేస్తారు. జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తారు. రూపా దిష్టి తీసి లోపలికి తీసుకుని వచ్చింది. ఇదంతా చాలా అపురూపంగా అనిపించసాగింది రోహిత్కి. తర్వాత కొన్ని రోజులు ఉండి మూర్తి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.